అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్ ఎంతో కాలంగా ధర్మపురి క్షేత్రం దత్తాత్రేయ స్వామి వారి దివ్య దర్శనానికి వెళ్ళాలని, ఆ క్షేత్రం గురించి పూర్తి వివరాలు అందజేయాలని ప్రయత్నం చేశాం. కానీ దత్తాత్రేయ స్వామి వారి లోపల నువ్వు అక్కడికి కాదు ఇక్కడికి కాదు అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ క్షేత్రాలన్నీ దర్శనం చేసుకొని వచ్చాం. మనం యమునా పుష్కరాలకి అన్న సంతర్పణ చేసి వచ్చే లోపల మన సందీప్ ఏం చేశాడంటే, తను వెళ్ళిపోయి గురూజీ నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి చక్కటి వీడియో కవరేజ్ ఆ క్షేత్రం గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొని అక్కడ ఉన్న ఎవరైతే వంశ పారంపర్య ధర్మకర్తలు అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకొని వచ్చేసాడు అతను. అయితే దత్తుడి లీలలు చూడండి ఎలా ఉంటాయో. ధర్మపురి దత్తక్షేత్రానికి సంబంధించిన వీడియో కవరేజ్ మన దగ్గరికి వచ్చేటప్పటికి యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్, మన ఛానల్ వ్యూవర్స్ ఒకరు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా అనుకోకుండా ధర్మపురి క్షేత్రంతో ముడిపడి ఉంది. ఆ ప్రశ్న ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది కదా, అది ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు నేను ఈ వీడియోకి ప్రోలోగ్ గా ఇస్తున్నాను. మన సనాతన ధర్మంలో ఒక గొప్పదనం ఉంది. అదేమిటి అని అంటే, చరాచర జగత్తు మొత్తము కూడా దైవ దర్శనాన్ని అనుగ్రహించేటువంటి సూక్ష్మాలు ఏదైనా తెలియజేస్తుంది అని అంటే అది కేవలం సనాతన ధర్మమే. శ్రీ గురు చరిత్రలో కూడా ఈ విషయం చెప్పబడింది. ఏమనంటే, మనలో విశ్వాసం ఉండాలే కానీ చెట్టు పుట్ట రాయి కూడా దైవం యొక్క దర్శనం మనకు కలుగుతుంది అని చెప్పబడింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, కేవలం ఒక చెట్టుని పూజిస్తే ఒక రాయిని పూజిస్తే అన్నట్ట కాదు. ఇప్పుడు ఎవరికైనా నేల ఉసిరి తెలుసు. నేల ఉసిరి ఈ జాండీస్ వచ్చిన వాళ్ళకి వాడతారు. ఆ జాండీస్ని తొలగిస్తుంది. అంటే అదేమిటది, మనకున్న రుగ్మతను తొలగించింది. అందుకని దాన్ని మనం పూజ చేస్తాం, ఉసిరి పూజ చేస్తాం. ఉసిరి ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి లాభదాయకం కనుక మనం ఉసిరి పూజ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఒక కష్టంలో ఉన్నారు, ఎవరైనా వచ్చి సహాయం చేస్తే అబ్బా దేవుడిలాగా వచ్చావురా అంటారు. అంతే కదా. అంటే మనకి సహాయం చేసే ప్రతి వస్తువుని దైవస్వరూపంగానే మనం భావించి చేస్తాం. ఇప్పుడు ఔదుంబరం, ఈ ప్రశ్న ఏమిటి, నర్సోబావాడిలో ఉన్నటువంటి ఔదుంబరం ఒక్క మూలంలోనే శ్రీగురుడు నివసిస్తారా, లేకపోతే ప్రతి ఔదుంబరంలో కూడా శ్రీగురుడు నివసిస్తారా అనేది ప్రశ్న. ఔదుంబరం యొక్క ముఖ్యమైన అంశాలు తెలిస్తేనే అప్పుడు శ్రీగురుడు అసలు దాని మూలంలో ఎందుకున్నారనేది తెలుస్తుంది. సరిగ్గా ఇదే సమయానికి మనకి ధర్మపురి క్షేత్రం దత్తాత్రేయ స్వామి వారి వీడియో మన చేతికి అందడం కూడా ఇది కూడా ఒక దైవలీలే. అసలు విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ ముందుగా ఔదుంబరం అంటే మేడి చెట్టుకి ఏ ఏ వరాలు ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిది, నరసింహస్వామి వారు అవతరించి ప్రహ్లాదుణ్ణి కాపాడి హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత వారికి ఆ దుష్ట రక్తం అంటుకొని అనేక బాధలు కలిగితే లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించి మేడి పళ్ళ ఆకులతోటి వాటి పళ్ళ రసాలతోటి స్వామి వారికి కలిగిన ఆ పీడను తొలగించింది. మేడి పండ్ల ఆకులు దాని ఫలాలతోటి ఆ విషబాధ తొలగింది కాబట్టి నరసింహస్వామి వారు మేడి చెట్టును ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు, నేను లక్ష్మీ సమేతంగా ఎల్లప్పుడూ నీ మూలంలో నివసిస్తాను. ఎవరైతే నిన్ను సేవిస్తారో నన్ను కూడా సేవించినట్టే. అట్టి వారికి లక్ష్మీ కటాక్షమే కాకుండా ఎటువంటి విషబాధలు కలగవు అని చెప్పి ఆశీర్వదించారు. ఇది మొదటి కారణం. శ్రీ గురు స్వరూపంలో మనకి దత్తాత్రేయ స్వరూపంలో మనకి భూమి మీద నిలిచి ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్నది విష్ణు స్వరూపం. ఎందుకనంటే బ్రహ్మస్వరూపం విష్ణు స్వరూపం తమ అంశాలని దత్తాత్రేయ స్వామి వారి అందించి వారు తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. మనకి శ్రీ మహావిష్ణువు లోక పరిపాలకుడు గనక ఆ స్వరూపం దత్తస్వరూపంగా భూమి మీద ఎప్పటికీ నిలిచే ఉంటుంది, సంచరిస్తూనే ఉంటుంది. కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి నరసింహస్వామి వారు ఎవరైతే మేడి చెట్టును భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి లక్ష్మీ కటాక్షమే కాకుండా విషబాధల నుండి విముక్తి కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి వరం ఇచ్చేశారు. ఇప్పుడు రెండో దానికి వద్దాం. ధర్మపురి గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం. పూర్వం యమలోకానికి వస్తున్నటువంటి ఆత్మల యొక్క సత్కర్మల దుష్కర్మల చిట్టా మొత్తం చదివి వినిపించేది యమధర్మరాజుకి చిత్రగుప్తుడే. అలా ఆ పాపుల యొక్క పాపాలు చదివి ఇటు చిత్రగుప్తుడికి అవి విన్నందుకు యమధర్మరాజుకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దానివల్ల వారిరువురు కూడా ఒక చోట ప్రశాంత చిత్తంగా యమలోకంలో ఉండలేని పరిస్థితి.
బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మను అడిగితే నాకు తెలీదు, నువ్వు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమన్నారు. విష్ణుమూర్తి అప్పుడే, అంటే మనకి చాతుర్మాస్యం, వారు యోగ నిద్ర సమయం, వారు నాకు యోగ నిద్ర సమయం అయింది, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళమన్నారు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఒకటే మాట చెప్పారు, శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఎక్కడెక్కడైతే సంచరించారో ఆ క్షేత్రాలలో నువ్వు కూడా సంచరించు, ఆ తీర్థాలలో నువ్వు కూడా స్నానం చేయి, ఎక్కడో ఒక చోట తప్పకుండా నీకు కూడా ఈ బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి కలుగుతుంది అన్నారు. వెంటనే చిత్రగుప్తుడిని తీసుకొని యమధర్మరాజు నరసింహావతారం ఏ ఏ క్షేత్రాల్లో ఏ ఏ మార్గాల్లో పయనించిందో అన్ని మార్గాల్లో తిరిగి చిట్ట చివరిగా ధర్మపురి క్షేత్రంకి చేరుకున్నారు. ధర్మపురి క్షేత్రంలో గోదావరి స్నానం చేసి యోగ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఔదుంబర వృక్షం కింద ఇలా వారు కూర్చొని నామజపం చేయగానే వారికి కలిగినటువంటి ఆ బ్రహ్మహత్యా పాతకం ఇద్దరికీ తొలగిపోయింది. వెంటనే యమధర్మరాజు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు ఔదుంబరానికి. ఏమిటి అంటే, నీ వల్ల కేవలం నరసింహస్వామి వారికే విషబాధ తొలగింది, ఉపశమనం కలిగింది అనుకున్నాను, నాకు ఏకంగా బ్రహ్మహత్యా పాతకమే తొలగింది గనక నిన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి నాతోటి పని ఉండదు, అటువంటి ఆత్మలకు నాతోటి పని ఉండదు అని ఆశీర్వదించేశారు. అందుకే మనం ఒక స్తోత్రం చెప్పుకుంటాం ఎప్పుడైనా కూడా, ఔదుంబరాన్ని సేవించేటప్పుడు ఆవు పాలు ఔదుంబరం మూలంలో పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి 3 ఒత్తులు వేస్తాం, ఎరుపు రంగు, నలుపు రంగు, పసుపచ్చ రంగు, ఈ 3 రంగులు వేసి దీపం పెడతాం. పెట్టి కలకండ నైవేద్యం పెట్టి, చక్కెర పెట్టద్దు దయచేసి, అదంతా కెమికల్స్ ఉంటాయి, కలకండ నైవేద్యం పెట్టి మనం ఒక స్తోత్రం చెప్తాం. ఏం స్తోత్రం? యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః. ఏ క్షేత్రంలో కూడా మీకు యమధర్మరాజు యొక్క దర్శనం కలగదు. ఒకవేళ ఎక్కడ అంటే క్షిప్రా నదీ తీరంలో ఉంది, ఎక్కడ ఉజ్జయినిలో, కానీ సపరేట్గా ఉంటుంది అది. మహాక్షేత్రంలో మొట్టమొదటగా దర్శనం అయ్యేదే అనేది ఉండదు. అలాగే ఒకవేళ యమధర్మరాజు యొక్క మందిరం ఉన్నా చిత్రగుప్తుడికి ఆలయం లేదు. ఒక హైదరాబాద్లో ఉంది చిత్రగుప్త ఆలయం అని సపరేట్గా ఉంది కందికల్ గేట్ దగ్గర. కానీ ఒక్క ధర్మపురి క్షేత్రంలోనే అడుగు పెట్టగానే ముందుగా క్షేత్రపాలకుడైన దాదాపు 30 అడుగులు ఉంటారు, 20 అడుగులు ఉంటారు, హనుమంతుల వారు బ్రహ్మాండమైన దర్శనం ఇస్తారు. ఆ తర్వాత మనం లెఫ్ట్కు తిరిగి ఇలా రాగానే 2 అడుగులు వేయగానే మొట్టమొదట దర్శనం అయ్యేది యమధర్మరాజు యొక్క దర్శనం అవుతుంది. అక్కడ వారి దర్శనం చేసి ఇంతకుముందు నేను చెప్పిన స్తోత్రం ఎవరైనా చెప్పుకుంటే, ఔదుంబరాన్ని సేవిస్తే ఇంకా వాళ్ళకి యమధర్మరాజుతోటి ఆత్మలకి పని లేదు. ఆయన అటువంటి అనుగ్రహం ఇచ్చేస్తున్నారు. ఇదే ఆలయంలో చిట్ట చివరిగా అందరి దర్శనాలు అయిపోయిన తర్వాత నైరుతి మూల చిత్రగుప్తుడి దర్శనం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, స్వామివారు పొరపాటున కూడా చెప్పలేదు నేను ఫలానా ఔదుంబరంలో అయితే ఉంటాను, ఈ ఔదుంబరంలో అయితే ఉండనని చెప్పలేదు. ఏ ఔదుంబరాన్నైనా సేవించవచ్చు. కానీ శ్రీగురుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఔదుంబర మూలంలో ఎందుకున్నారు? ప్రతి ఒక్కడిని పిలిచి నాయన ఔదుంబరాన్ని సేవించండిరా అంటే వీళ్ళు మనం వినే రకాలు కాదు కదా, మనం మనుషులు నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ కదా. ఆయన ఏం చేశారంటే ఔదుంబరం మూలంలో కూర్చున్నారు. ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళని ప్రదక్షిణ చేయమన్నారు, 3 ప్రదక్షిణలు, ఔదుంబరానికి నీళ్లు పోయమన్నారు. అంటే ఎప్పుడైనా గురుస్వరూపాలు ఏం చేస్తారనంటే కొన్ని సూక్ష్మంగా చెప్పేస్తారు, ఇది పాటించుకోమంటారు. పాటించుకున్న వాళ్ళకి అంతటి ఫలితాలు లభించినాయి. నమ్మకం లేని చోట దైవం కూడా కృప కురిపించలేదు. కాబట్టి ఏ ఔదుంబరమైనా సరే మీకు పూర్ణమైన భక్తి విశ్వాసాలుండి సేవిస్తే తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ధర్మపురి క్షేత్రం చూపిస్తున్నాను, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కూడా చూపిస్తున్నాను, చూడండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇది శ్రీ సాయి శివ బాలాజీ మందిరంకి ఆపోజిట్ ఉంటుంది. మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంకి పక్కన ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తే బోర్డు శ్రీ దత్తాత్రేయ మందిరము, ధర్మపురి, జగిత్యాల. ఆలయ శిఖరం. ఇటుగా మనం వెళ్తే గోదావరి. దేవస్థానానికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు లెఫ్ట్కి. దేవస్థానం నుంచి వచ్చినట్టయితే ఈ రోడ్డు గుండా వస్తాం. ఇక్కడ ఒక హనుమాన్ దేవాలయం ఉంది కదా,
ఈ హనుమాన్ దేవాలయం మీకు వస్తుంది దేవస్థానం నుంచి వస్తుంటే. ఇది పవిత్ర గోదావరి నది తీరం. మనకి గోదావరి ఇట్లాగా మీరు చూసేది తూర్పు ద్వారం. దీనికి ఒక పశ్చిమ ద్వారం కూడా ఉంది. మందిరంకి వచ్చాలు స్ట్రిక్ట్గా ఇక్కడ ఏం కూడా భోజనాలు చేయొద్దు, అన్నపానాదులు స్వీకరించకూడదంట ఈ మందిరం ఆవరణలో. తల దువ్వుకోవడం, బట్టలు మార్చుకోవడం చేయకూడదు. అనుమతి లేనిదే ఇక్కడ మొక్కలకి ఉన్న పూలను కోయరాదు. ఆ తర్వాత గర్భగుడిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించొద్దంట. ఎవరు నైవేద్యాలు తీసుకొచ్చినా కూడా ఇక్కడ పెట్టరు, వాళ్ళ ఫ్యామిలీ నుంచే వస్తాయి. అది దే ఆర్ మెయింటైనింగ్ దట్ శాంక్టిటీ. ఇది దీని ఉత్తర ద్వారం, ఇది తూర్పు ద్వారం, అటువైపు పశ్చిమ ద్వారం. అయ్యా మీ పేరు? ధ్యారం నిరంజన్. నిరంజన్ గారు, ఇప్పుడు దీని ఒక హిస్టరీ గురించి ఏమైనా మాకు చెప్పండి దత్త భక్తులకి. మా తాతవారు ధ్యారం బాలకృష్ణయ్య, వాళ్ళ తండ్రి ధ్యారం నరసింహుడు. ఆయన బాంబేలో పురోహితం చేసుకుంటూ ఉంటుండే. అయితే ఒక సన్యాసి ద్వారా ఆయనకు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన దత్తాత్రేయుడు జరపాలని సంకల్పం జరిగింది. ఆ విధంగానే సంకల్పం ప్రకారము ఆయన సంకల్పించుకొని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసినాడు. సన్యాసి ఆదేశానుసారం. మీ దానిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు? ఏం లేదు. ఆయనంతటా ఆయన వచ్చి ఆయన పిలిచి మా తాతగారి తండ్రిని పిలిచి చెప్పినాడు. మా తండ్రి పేరు ధ్యారం నరసింహులు గారు. ఆ నరసింహ గారిని పిలిచి చెప్పినాడు. అయితే గోదావరి ఒడ్డు పైన మీ గ్రామం ఉన్నది కదా, అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగాలి దత్తాత్రేయుడు అని చెప్పినాడు. అయితే మేము గరీబ్ వాళ్ళం కదా, మేము ఎక్కడ చేస్తామంటే మీరు సంకల్పించుకుంటే అన్ని అవే వస్తాయని చెప్పినాడు. దాని ప్రకారము ఆయన సంకల్పించుకున్నాడు. తక్షణమే ఆయన యజమాని లేకపోతే ఒక యజమాని అన్నాడుగా నేను విగ్రహం ఇస్తాను అని చెప్పినాడు. ఆ విగ్రహాన్ని పట్టుకొని ఆ సన్యాసి ఏదైతే ముహూర్తం నిర్ణయించారో జ్యేష్ఠ బహుళ దశమి ఆ నెలలో ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు. అయితే వెంబడి ఆయన కూడా వచ్చినాడు. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆయన వెళ్ళాడు. అయితే ఇక మళ్ళీ మాకు కనపడలే ఆయన అంటే ఒక కారణం కోసమే వచ్చింది. మీకు కనబడడం, మీ గురించి ఏం తెలియకున్నా కూడా మీకు చెప్పడం అంటే ఇక్కడ మీ వాస్తవ్యులు ఎక్కడ వాస్తవ్యాన్ని కనిపెట్టి ఆయననే చెప్పినాడు. అంటే ఒక దివ్య పురుషుడే ఆయన, దత్తాత్రేయ అవతారం అనుకోవచ్చు. అలాగే అట్లా జరిగింది. మీరు ఇది 1905 లో నిర్మించారు. 1905 ఇండిపెండెన్స్. అప్పటి నుంచి వంశపారంపర్యంగా మీరే తీసుకుంటున్నారు. ఇది ఒక ప్రైవేట్ టెంపుల్. మేము మా అనుకూలంగా, మా సమయానుకూలంగా మేము ఇక్కడ పూజలు చేస్తాము. బ్రాహ్మణుల భోజనము దత్తాత్రేయ నవరాత్రాల్లో జరుగుతుంది. అంటే దత్త నవరాత్రులు ఏ విధంగా నిర్వహిస్తారు? దత్త నవరాత్రాల్లో సప్తమి నుంచి స్టార్ట్ అవుతుంది, మార్గశిర శుద్ధ సప్తమి నుంచి. అయితే అప్పుడు ఇక్కడ పావమానాలు, పంచోపనిషత్తులు, రుద్రాభిషేకాలతో పూజలు జరుగుతాయి. గురు చరిత్ర పారాయణం జరుగుతుంది సామూహికంగా. అంటే ఏంది, బ్రాహ్మణులు ఒకదానికి ఒకళ్ళు, పంచోపనిషత్తులకు ఒక బ్రాహ్మడు, అలాగే పావమానాలకు ఒక బ్రాహ్మడు, రుద్రాభిషేకంకు ఒక బ్రాహ్మడు, తర్వాత గురుచరిత్ర పారాయణమే సామూహికంగా. అంటే సింగల్ ఒక పర్సన్, అంటే వేరే వాళ్ళు వినొచ్చు, వేరే వాళ్ళు లేదు, పారాయణం చేస్తారు, మౌనంగా పుష్పం చూసుకొని చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం కూడా మంత్ర పుష్పం, మంత్ర జాగరణ ఇవన్నీ జరుగుతాయి. దాంతో పాటు ఈ గురుచరిత్ర ఈ ప్రవచనం జరుగుతుంది, పురాణం, అలాగే పురాణ కాలక్షేపం. ఇప్పుడు ఎవరైనా ఈ ప్రస్తుతానికైతే ఇది మీ ప్రైవేట్ బేసిక్ గా
ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడు ధర్మపురి వచ్చే వాళ్ళు యాత్రలో భాగంగా ఈ దగ్గరికి ఈ దర్శనం చేసుకోవాలంటే ఈ టైం అని లేదు, అంటే ఇప్పుడు ప్రైవేట్ టెంపుల్ కాబట్టి, బట్ ఏది రికమెండెడ్ టైం అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ వస్తే దర్శనం గానే అవుతుంది. మేము దేవాలయం తలుపులు తీస్తాము. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? పొద్దున 5:30కి దేవాలయం తలుపులు తెరవబడతాయి, దర్శనానికి వస్తారు. తర్వాత నివేదన అయిపోయినాక బంద్ పెట్టాం. నివేదన ఎప్పుడు అవుతుంది అనేది ఆ చేతులు లేదు. అదే అంటే రమారమి 11:30 11-12 పడ. సో మనకి మధ్యాహ్నం 5:30-6 కల్లా టెంపుల్ ఓపెన్ అవుతుంది, దర్శనానికి ఉంటుంది. ఆ తర్వాత 10-11:30 దాని టైం లేదు, రావాలి 1-5 రావచ్చు, ఓపెన్ ఉంటుంది. ఓకే, 1 ఓకే, అప్పటి వరకు ఓపెన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ మళ్ళీ ఈవినింగ్ ఏమైనా? ఈవినింగ్ మేము 6:30-7 ఆ టైంలో వస్తాం. సూర్యాస్తమం ఆ టైంకి, సూర్యాస్తమం అయిపోయిన తర్వాత మామూలు ఇక్కడ వేరే నిషి పూజ దీపారాధన జరుగుతుంది. నిత్య దీపారాధన అయితే ఉంది ఖచ్చితంగా, అది మాత్రం ఉంటుంది. ఇది టెంపుల్ అంటే వేరే ఓపెన్ అనేది ఓపెన్ మేము ఆ టైంకి ఎక్కువ పెట్టాం. సాయంత్రం కూడా ఎక్కువ ప్రిఫర్డ్ మార్నింగ్ ప్రిఫర్డ్. ఓకే, ఇప్పుడు నాకు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే పండితులు ఎవరు ఉన్నారు, అదే మా బ్రదర్స్ ఆయన ఏమన్నారంటే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎవరైనా సన్యాసులు వాళ్ళు వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కాసేపు ఉండి వెళ్తారు. ఈ క్షేత్రం వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు కాకుండా, ఎప్పుడు వచ్చే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే సన్యాసులకు మాత్రమే అవకాశం, ఆటోమేటిక్ గా వస్తుంటారు అని చెప్పి సన్యాసులకు మాత్రమే అవకాశం ఉండే. అయితే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు రావడం లేదు. ఏ సన్యాసులు కూడా అంటే ఏంటంటే ఇప్పుడు కాలం సరిగా లేదు కదా, సన్యాసులు వాళ్ళు ప్యూరా కాదా మనకు తెలియదు, ఇక్కడ మిస్యూజ్ కూడా కావచ్చు. అందుకోసం మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే గిట్ట వాళ్ళ బిహేవియర్ ని బట్టి మేము కూడా అవకాశం ఇస్తాం. అలాగే ఏదైనా పౌర్ణిమకు కానీ ఇట్లాంటి ప్రత్యేక దినాలు ఏమైనా పూజలు? వీటికంటే ఎక్కువ ఏం లేదు. అభిషేకాలు జరుగుతాయి. అభిషేకం మీరు ఇచ్చారు అభిషేకంకు మేము దక్షిణ తీసుకొని వాళ్ళకు అభిషేకం వాళ్ళ పేరు మీద చేస్తారు. ఇంకా ఏమైనా మీకు పూజలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? విశేష పూజ అంటే దత్తాత్రేయ సత్యదత్త వ్రతము కానీ అనగాష్టమి పూజ ఇట్లాంటివి కూడా చేసుకోవడానికి ఇక్కడ బ్రాహ్మణులు దొరుకుతారు. మా పూజార్లమే చేయాలని కాదు, మేము ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు, మేము పూజ చేస్తారా అని. మాకు అవకాశం ఉంటే మేము చేస్తాము, లేకుంటే వేరే బ్రాహ్మణికి తెచ్చుకోమంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఉంటుంది. అలాగే చాలా సంతోషం. జై గురుదత్త. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాముద్ధర్తా భవసంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. సహ్యాద్రిశిఖరే రమ్యం అత్రి అనసూయానందనం త్వం వందే పరమానందం శ్రీ గురు దత్తాత్రేయం జగద్గురుం. ఔదుంబరం యొక్క విశిష్టత, ఔదుంబరానికి ఉన్న వరాలు. శ్రీగురుడు దత్తాత్రేయ స్వామి వారు ఔదుంబరాన్ని సేవించమండలంలోని సూక్ష్మము అన్నీ ఇప్పుడు మీకు తెలిసినాయి కదా. అలాగే ధర్మపురి క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు కదా. ఈ స్థానంలోనే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు తమ శ్రీశైల యాత్రా సమయంలో ఇక్కడ బస చేసి ఇక్కడ అనుష్ఠానం చేసుకున్నటువంటి స్థానం కూడా ఇదే. మీ అనుమానాలన్నీ తీరినాయి అనుకుంటాను. తిరిగి మరొక మహాదత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురు దత్త.